అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో గోల్డ్ స్కామ్ కలకలం రేపింది. సిద్ధేశ్వర జ్యువెలరీకి చెందిన వ్యాపారి విజయ్ కుమార్, ఆయన కుమారుడు దుర్గా ప్రసాద్ సుమారు 3 కోట్ల లావాదేవీల విషయంలో సమస్యలు తలెత్తడంతో వివాదం మొదలైంది. దీంతో తమ డబ్బు, బంగారం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బాధితులు ఆందోళనకు దిగారు. గంటల తరబడి ఎదురు చూసినప్పటికీ యాజమాని అందుబాటులోకి రాకపోవడంతో మహిళలు, వృద్ధులు సహా బాధితులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాము కష్టపడి కూడబెట్టిన సొమ్ము పెట్టుబడిగా పెట్టామని, ఇప్పుడు న్యాయం కావాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనియన్ కట్టుబడి 2 నెలలు తిరిగామని యూనియన్ చెప్పినట్టు యూనియన్ చివరికి 2 సార్లు 3 సార్లు వాయిదాలు వేసింది. అందరూ తిరిగాం, పిల్లల జనం వేసి చివరికి ఏమన్నారంటే ఆయిల్మెంట్ పాపం మీకు చెప్పకపోతే మీరు ఏమవుతారని చెప్పారండి. ఇదండి కథ. మాకు ఈ ఛానల్ వల్ల మాకు న్యాయం చేసి పెట్టండి. గొంతు తెగిపోయిందని పట్టుకొచ్చి ఇస్తే అంటే రిఫర్ చేసేయండి అంటే చేసేస్తానమ్మా, నేను ఇస్తుంది ఇలా మొక్క తెంపి చూసి అన్నారు. అమ్మ 1000 రూపాయలు ఇస్తే నేను మళ్ళీ బాగు చేసి ఇస్తాను, నేను గొంతు 3 రోజులు టైం పెట్టుకుంటానని చెప్పారు. 3 రోజులు వెళ్ళపోయి 3 నెలలు అయ్యిందండి. వచ్చి ప్రెసిడెంట్ గారిని అడిగితే ఇలా రేపని జోక పెడుతున్నారు, మీరు కేసు కానీ వెళ్తే మీకు ఏమీ రావమ్మా అన్నారండి. అనేటప్పటికి మేము వాళ్ళ మాట ప్రకారంగా మేము కట్టుబడి ఉన్నామండి ఈ రోజు వరకుని. ఇప్పుడు ఏమో ఆయిల్మెంట్ రాసి పంపేస్తున్నానమ్మా. హైదరాబాద్ కూకట్పల్లి నియోజకవర్గంలోని గోపాల్ నగర్ ప్రాంతంలో పార్క్ భూమి ఆక్రమణ వివాదం తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది. శిల్పా అవెన్యూ వెళ్లే రోడ్డులో జేహెచ్ఎంసీ నిర్మించిన నందనవనం పార్క్ ప్రహరీ గోడను ఓ వ్యక్తి కూల్చి ఆక్రమణకు యత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అక్కడికి చేరుకొని పరిస్థితిని పరిశీలించి సంబంధిత వ్యక్తిపై తక్షణ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇక మరోవైపు సంబంధిత వ్యక్తి కుటుంబ సభ్యులు ఈ భూమి తమదేనని, అప్రూవ్డ్ లేఅవుట్లో చూపించిన పార్క్ విస్తీర్ణం కంటే ఎక్కువగా ఆక్రమించారని ఆరోపించారు. తమ స్థలంలో ఉన్న ప్రహరీ గోడను మాత్రమే కూల్చినట్లు వారు వాదించారు. డాక్యుమెంట్లను పరిశీలించి న్యాయం చేయాలని అధికారులను కోరుతున్నారు. ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు గురువయ్య అన్న వ్యక్తి, మియాపూర్కి చెందిన వ్యక్తి, అతనికి 605 గజాలు భూమి, 605 యార్డ్స్, 1992లో డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని విధాలుగా హక్కుదారులు. ఈరోజు సర్వే నెంబర్ 152లో ఏదైతే ప్రభాకర్ రావు, శిల్ప లేఅవుట్కి చెందిన ప్రభాకర్ రావు ప్రెసిడెంటు, అతని భూమి బేస్మెంట్ వేసిన భూమి, ఇదే లొకేషన్లో బేస్మెంట్ వేసిన భూమి కబ్జా చేసి అతను కంపౌండ్ వాల్ వేయడం జరిగింది జిహెచ్ఎంసీలతోటి. ఇతను గురువయ్య ఎన్నోసారి పిటిషన్ ఇచ్చారు జిహెచ్ఎంసీ వాళ్ళకి, ఎవరు రెస్పాండ్ కాలేదు. కోర్ట్ ఆర్డర్స్ రిజిస్ట్రేషన్ కోసం కానీ అన్ని కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర. వీళ్ళు ఎటువంటి రెస్పాండ్ జిహెచ్ఎంసీ నుంచి లేదు. ఇప్పుడు ఈ లాస్ట్ మంత్ నుంచి పార్క్ అనేది డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. వాకింగ్ ట్రాక్ వేసే టైంలో మేము గురువయ్య మేమందరం కలిసి మేము ఆపడం జరిగింది. దీని గురించి మేము ఒక రిప్రజెంటేషన్ జోనల్ కమిషనర్ డీసీ కూడా ఇవ్వడం జరిగింది. జోనల్ కమిషనర్కి క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ చేసినాము, ఇది పట్టాభూమి, దీని డాక్యుమెంట్స్ అన్నీ చూపించినాము, దీనికి కావాల్సిన న్యాయం చేయండి అన్న ఎవరు చేయలేరు. ఈరోజు మేము ఇది గోడ వలగొడుతున్నాము అని చెప్పి ఇంటిమేషన్ విత్ లెటర్ ఇచ్చే మేము గోడ వలగొట్టినాము. పిఎస్లో కూడా ఇచ్చినాము, జోనల్ కమిషనర్, డీసీ అన్ని లెటర్లు ఉన్నాయి అన్నమాట. నంద్యాల జిల్లా నందికొట్కూరు కేంద్రంగా జూపాడు బంగ్లా ఆర్బీకే అద్దె చెల్లింపులో భారీ అవకతవకలు జరిగాయని అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2018-2023 మధ్యకాలంలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు విచారణను ముమ్మరం చేశారు. ఈ కేసు సంబంధంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు 18 మందికి నోటీసులు జారీ చేయగా నందికొట్కూరు ఏడీఏ కార్యాలయంలో రికార్డుల పరిశీలనతో పాటు విచారణ కొనసాగుతుంది. అన్ని రికార్డులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు సమాచారం. ఈ ఘటనపై వ్యవసాయ శాఖ కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. డిఆర్సి నంద్యాల జిల్లా ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఏఓ డిఆర్సి నంద్యాల.
మేము ఇక్కడికి జూపాడు మండలం ఆర్బీకే రెంట్ చెల్లింపులపై ఎంక్వైరీ చేయడానికని వచ్చాము. అవి జూపాడు బంగ్లా మండలం ఓవర్ రైటింగ్, తను ఇచ్చిన బిల్లులపై 2 స్పెల్స్ ఓవర్ రైటింగ్, రీరైటింగ్ ఉంది. ఇంకొకటి వచ్చి తను లేని టైంలో ఆ బిల్లులు తన నేమ్తో బిల్లు చెల్లింపు జరిగిందని కంప్లైంట్ ఇచ్చింటే దాన్ని ఎంక్వైరీ చేయమని మా డిఓ సార్ నంద్యాల నుంచి మాకు ఇక్కడికి ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు. దాని గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చాము. మంగళగిరి ఎయిమ్స్ క్యాంటీన్లో తీవ్ర వివాదం చోటు చేసుకుంది. భోజనంలో కూర అడిగిన మహిళకు క్యాంటీన్ సిబ్బందికి మధ్య జరిగిన గొడవ ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే వరకు వెళ్ళింది. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన ఓ మహిళ ఎయిమ్స్లోని ఓపీడీ, ఐపీడీ బ్లాక్ల మధ్య ఉన్న క్యాంటీన్లో భోజనం చేయడానికి వచ్చారు. 4వసారి కూర అడగడంతో ఆమెకు క్యాంటీన్ సిబ్బందికి మధ్య మాటామాటా పెరిగింది. ఆగ్రహానికి లోనైన మహిళ సిబ్బందిపై తిట్ల పురాణం అందుకున్నారు. అక్కడున్న నీటి సీసాలను విసిరి కొడుతూ చెప్పును సిబ్బందిపైకి విసిరిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో క్యాంటీన్ వద్ద ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సెక్యూరిటీ సిబ్బంది పరిస్థితి అదుపులోకి తెచ్చారు. విషయాన్ని ఆసుపత్రి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఇంకా పర్సన్ చెప్పుతో కొట్టిన వచ్చి చెప్పుతో కొట్టారు. కౌంటర్ నుంచి అబ్బాయి చెప్పుతో కొట్టారు సార్. వాటర్ కేసు ఉంది, కేసుతో కొట్టారు అబ్బాయిని. అందుకని మీరు ఇదే మీరు కూడా చెప్తే కొట్టారు? మేము సేపు కొట్టలేదు సార్. అవునే అందరం చెప్తే కొట్టింది. ఇంకా పెచ్చి బూతులు, అసలు పెచ్చి బూతులు, మామూలు బూతులు కాదు. ఎందుకు వచ్చింది అంతలో అంత ఇష్యూ? కర్రీ కాదు సార్, కర్రీ వేసాము. ఫస్ట్ 1 టైం వేసాము సార్, మళ్ళీ వచ్చారు, మళ్ళీ వేసాము, మళ్ళీ వచ్చారు సార్. 3 సార్లు కర్రీ వేశారు సార్. ఆడి ఇంకొకసారి వేస్తారు. ఇంకా హైదరాబాద్లోని నాగోల్ డివిజన్లో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటన రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనను రోడ్ అండ్ భవనాల కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తునేని వీరయ్య తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు అంశంపై తలెత్తిన వివాదం ఈ దాడికి దారితీసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితుడు భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న నేతలు ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం పోలీస్ శాఖను కోరారు. వికలాంగుడి మీద దాడి అనేది అత్యంత ఏహ్యమైన, క్రూరమైన చర్య. ఇది మానవత్వం మరచిపోవడం అంటారు దీన్ని. ఇక్కడ భాస్కర్ రెడ్డి నిజంగా ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జిగా అదే బీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. మరి ఇతని సర్వీస్ని పార్టీ తీసుకుంటా ఉంది. మరి ఇతని మీద కక్ష గట్టి ఒక కార్పొరేటర్ కావాలనుకున్న వ్యక్తి, అదే పార్టీకి చెందిన వ్యక్తి కొలను చంద్రశేఖర్ ఆజాద్. నిజంగా అసలు ఆ పేరు వాడికి అనరుడు, ఆ పేరు కాడు. అసలు ఆజాద్ అనే పేరుని అసలు తీసేయాలి అసలు వాని పేరులో నుంచి కూడా. వాడు అంత విచక్షణ రహితంగా ఒక హ్యాండిక్యాప్డ్ని చూడకుండా ఒక ఇన్నోవాలో దిగి 15 మందితోని దిగి దాడి చేయడము, ఎడ్డి ఇంజురీ అయినా ఆగకపోవడం అనేది నిజంగా ఒక నీచపు సంస్కృతి ఇది. ఇప్పుడు వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. ఎందుకంటే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కూడా కుమారస్వామిని ఒక హ్యాండిక్యాప్డ్ ఉంటాడు ఎక్కడ నర్సంపేట నియోజకవర్గంలో. వాళ్ళ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడ నుంచి కుమారస్వామి దాంట్లోనే ఉన్నాడు. 20 ఏళ్ళు పనిచేశాడు. అక్కడ అతని మీద కూడా అతని పండ్లు పగలగొట్టారు పూర్తిగా. ఎవరు సార్ అంటే మళ్ళీ వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలే పండ్లు పగలగొట్టారు. అప్పుడు కూడా అక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ పరామర్శించడానికో ఇంకో దానికో రాలేదు. ఇంకొక అతను సూర్యాపేట జిల్లాలో గిద్దె రాజేష్ అని ఒకతను ఉంటాడు. అక్కడ పుల్లెముల వెంకటనారాయణ గౌడ్ అని చెప్పేసి ఒకతను ఏకంగా అతని స్టేజ్ మీదనే అతని మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. స్టేజ్ నుంచి గుంజి కిందికి నెట్టే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇది సహించే చర్య కాదు. వికలాంగుల సమాజం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా
కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం తరపున కానీ ప్రభుత్వం తరపున కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. నేను ఈ విషయం తెలవగానే ఎమ్మటే ఎస్హెచ్ఓ గారికి డీసీపీ గారికి మాట్లాడడం జరిగింది. హ్యాండిక్యాప్డ్ యాక్ట్ని కూడా దాని మీద నమోదు చేయడం జరిగింది. వారికి కూడా నేను వారి పోలీస్ శాఖ కూడా ఎమ్మటే అప్రమత్తమై ఎమ్మటే సత్వర చర్యలు తీసుకుంది. పోలీస్ శాఖకు కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వికలాంగుడి మీద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాత్రి 1 గంటలకు 1 తారీఖు రోజు మేము తోరణాలు కడుతుంటే కావాలని మేము ముగ్గురం ఉన్నాము. కావాలని మాపై అత్యాయత్నానికి ప్రయత్నించిన కొల్లం చంద్రశేఖర్ ఆజాద్ కార్ల నుంచి దిగి మరి మాపై అటాక్ చేశారు. ఒక 15 మంది కావాలనే మేము ముగ్గురు ఉంటే నన్ను ఒక్కనే టార్గెట్ చేసి కొట్టారు. ఎందుకంటే నేను జర సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటా. హ్యాండిక్యాప్డ్ అని చూడకుండా కూడా నేను భయంతో నేను పక్క గల్లెకి వెళ్ళి తప్పించుకొని వచ్చినా కానీ ఆ రోజు నేను అక్కడ ఉంటే నా ప్రాణాలు తీసేదానికి కూడా ప్రయత్నం చేశారు. ఈ విషయంలో నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను సొంత పార్టీ వ్యక్తినే కావాలని టార్గెట్ చేసి కొట్టడంలో నాకెంతో మనవేదన కుదురుతుంది. ఎందుకంటే నేను 16 సంవత్సరాలుగా ఒక సోషల్ వర్కర్ లాగా నేను ప్రతి పనిలో ప్రతి వికలాంగులకైనా రేషన్ కార్డులైనా నేను సీఎం రిలీఫ్ అయినా ప్రతి ఒక్కటి ఏ అవసరం ఉన్నా ఎవరికి డివిజన్లకు కనుక్కోండి ప్రతి ఒక్క పనికి నేను ఒక వారధిలా పనిచేస్తాను. కావాలని నన్ను టార్గెట్ చేసి మరి కొట్టిరు. ఈ విషయంలో నాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. హైదరాబాద్ ఎవరి జాగీరు కాదని తెలంగాణకు రానివ్వం అనే వాళ్ళను తన సమాధానం ఇదేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్లో అడుగు పెట్టనివ్వబోమంటున్న కొందరి అల్లరి మొక్కలను తన పైకి పంపుతున్నారని పవన్ ఆరోపించారు. తన సొంత దేశంలో తన మాతృభూమిలో తాను ఎక్కడికి వెళ్లాలో చెప్పడానికి ఎవరికి హక్కు లేదని అన్నారు. ఇక తాను ఎవరి అనుమతి అడగడం లేదని, హైదరాబాద్ ఎవరు జాగీరు కాదని పవన్ ఘాటుగా స్పందించారు. 14 to 2000. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య ప్రాంతీయ విభేదాలను తీసుకురావడంపై తీవ్ర స్థాయిలో స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం ఉత్తర దక్షిణ భారతం అంటూ మాట్లాడితే ఈ దేశంలో ఎవరూ బ్రతకలేరని పవన్ అన్నారు. సామాన్య ప్రజలు రాజకీయాలపై అవగాహన లేని వారు ఇలా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. కానీ సీఎంలో హోదాలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా ఖండించాల్సిందేనని పవన్ తేల్చి చెప్పారు. మరోసారి దేశాన్ని విడదీసేలా ఉత్తర దక్షిణ కోణంలో మాట్లాడొద్దని పవన్ సీఎం రేవంత్కు హితవు పలికారు. Gave it to someone. I see, what's happening since 1.5 years. Imagine from 2014 to 2024, I think till that time, I haven't seen much, that kind of rhetoric, that separatist rhetoric. But suddenly, post-Congress came, very strangely, being a national party. Actually, the TRS was being a regional party, turned into BRS. And actually, they're the ones who are supposed to say it, and still it is okay, we can understand. But BRS or DRS, which is called BRS now, they never said it in the last 10 years. But strangely, a national party like Congress, they have initiated this regional bias. That's quite strange to me. And okay, it's not about, forget about me launching, me going. And their leaders continuously, certain fringe elements, they keep on saying, you can't step into Hyderabad. You forget about me contesting. In my own country, in my motherland, no one has the right to tell me whether I should come there or not. Even when I got operated, a few fringe elements were saying, I think supporters of Congress, they were saying, you're not, so why the hell are you coming to Hyderabad? This is not your home. I think for me, my anger was, I want to establish my fundamental right. This is my motherland. I will exercise my right. No one has the right to tell me whether you could come here or not. I'm not asking anyone's permission. And that's the reason I said, this is not your Jagir. This is my motherland. And to the people, with quotes I'm saying, it is only conveyed to the people who said, I won't let you in. They won't let me in. ఇండియన్ పాలిటిక్స్లో సంచలన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విపక్షాల ఐక్యత కోసం ఏర్పాటు చేసిన ఇండియా కూటమి ఢిల్లీ సమావేశం ముగిసిన తరుణంలో పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఓ అనూహ్యమైన మార్పు చోటు చేసుకోబోతుందనే వార్తలు నేషనల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నట్లుగా హస్తినాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అనంతరం పార్టీలో అంతర్గత పోరు మొదలైంది.
మొదలైంది. ఇప్పటికే దాదాపు 64 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు మమతా బెనర్జీ నాయకత్వంపై తిరుగుబావుటే ఎగురవేశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సొంత ఉనికి ప్రమాదంలో పడడంతో పార్టీని, తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి మమతాకు కాంగ్రెస్లో విలీనం కావడం మినహా మరో మార్గం కనిపించడం లేదని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు.